ముక్కలేనిదే ముద్ద దిగదా? బయటకు వెళ్తే బిర్యానీ కుమ్మేయాల్సిందేనా? దావత్ చేసుకోవాలంటే మాంసం ఉండాల్సిందేనా? ఇంతకు మీరు మటన్ ఎక్కడ కొంటున్నారు? ఆ మటన్ మంచిదేనా? అసలు అది మేక, గొర్రె మటనా? హైదరాబాద్లో రోజు రోజుకి మాంసం వినియోగం పెరుగుతుంది. సిటీలోని 90% మంది నాన్ వెజ్ అంటే లొట్టలేసుకుంటూ లాగిస్తారు. సిటీలో కొన్ని మెస్లలో తప్ప నాన్ వెజ్ ఐటమ్స్ లేని హోటల్స్, రెస్టారెంట్స్, బిర్యానీ పాయింట్స్ కనిపించవు. చివరకు నాన్ వెజ్ వంటకాలు లేని కర్రీ పాయింట్ అసలే దొరకవు. గల్లీ గల్లీల్లోనూ చికెన్, మటన్ బిర్యానీ పాయింట్లు నాన్ వెజ్ ప్రియుల్ని పిలుస్తూనే ఉంటాయి. ఇక పండుగలు వచ్చాయంటే చాలు మటన్, చికెన్ షాపుల ముందు చాంతాడంత క్యూ కనిపించడం కామన్ గా మారిపోయింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన సర్వేల్లో ప్రధాన సిటీల్లో మాంసం వాడకంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని తేల్చి చెప్పాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ హైదరాబాద్ లో లభించే మాంసం శ్రేష్టమైనదేనా? ఎలాంటి జబ్బులు లేని జంతువుల మాంసమేనా అంటే అవునని చెప్పే పరిస్థితి లేదు. గ్రేటర్లో ప్రతిరోజు వేల టన్నుల్లో పశు, మేక, గొర్రె, కోడి మాంసం వినియోగమవుతుంది. కానీ సిటీలో వినియోగమవుతున్న దాంట్లో నాణ్యతా ప్రమాణాలు పాటించిన మాంసం విక్రయాలు 10% మాత్రమే ఉందనేది కాస్త మింగుడుపడని విషయమే. ఇక నిబంధనల ప్రకారం ఆరోగ్యకరమైన జంతువులను మాత్రమే మాంసం కోసం వాడాల్సి ఉంటుంది. మేకలు, గొర్రెలు అయితే 9 నెలలు నిండటంతో పాటు 10 కేజీల బరువు కలిగి పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలి. వీటిలో ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి తేడాలు ఉన్నా వాటిని మనుషులు తినడానికి వినియోగించకూడదు. అయితే అలాంటి నిబంధనలు సిటీలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హైదరాబాద్లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై బల్దియా అధికారులు చేస్తున్న దాడుల్లో ప్రతిసారి దిమ్మ తిరిగే నిజాలు బయట పడుతూనే ఉన్నాయి. చాలా హోటల్స్ లో సర్టిఫైడ్ మాంసాన్ని వినియోగించడం లేదని, కుళ్ళిన మాంసాన్ని వినియోగిస్తున్నారన్న వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అధికారులు మాత్రం ఆ 2 రోజులు హడావిడి చేసి సైడ్ అయ్యేసరికి మళ్లీ ఇదే పరిస్థితి నగరవాసులకు ఎదురవుతోంది.